ఈ అసిస్టెంట్ ఎక్కడ కూర్చునేటోడో తెలుసా? పొర్రపాటున పాదాల దగ్గర కాదు, గుమ్మం దగ్గర కూర్చుంటాడు. వీడు పనంతా ఎక్కడంటే గుమ్మం. ఓ మాట చెప్తాను. ఆ ఊరికి వచ్చి వాక్యం చెప్పినాడు అయ్యగారు. వెళ్ళిపోతుంటే పాప మా తల్లి, ఒక ఊరిలో ఓ తల్లి, పిల్లలు లేరు ఆమెకి. ఆమె ఏమనుకుందంటే, పాప అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు, ఇక్కడ నుండి వెళ్తున్నాడు వస్తున్నాడు, నా ఇంటి మీద ఒక రూమ్ వేసి పెడతాను, అయ్యగారు ఇక ఎక్కడికి వెళ్ళబాకండి, మీ ఊరికి మా ఊరికి వస్తే మా ఇంట్లోనే ఉండండి అయ్యగారు అని పాప మంచి గదేసింది. ఈ అయ్యగారు వస్తే, అయ్యగారు అసిస్టెంట్ వస్తాడా రాడా? వస్తాడు కదా. పాపం వచ్చినాడు. ఈ అయ్యగారు తిన్నగా గదెక్కి పైకి వెళ్ళినాడు. పైకెక్కి ఆయన గదిలో కూర్చుంటే అసిస్టెంట్ ఎక్కడ ఉండాలా? కాలు దగ్గర పక్కన పెట్టి ఆయన గదిలో అయినా ఉండాలి కదా. ఈ అయ్యగారి గదిలో లేడు. ఈ అయ్యగారు ఎక్కడున్నాడో తెలుసా? కింద గదిలో కూర్చున్నాడు. కింద గదిలో కూర్చొని ఏం చెప్తున్నాడంటే, ఈ అవ్వారం ఎవరితో? ఆ ఇంటోళ్ళతో. ఏమ్మా బాగున్నారా? ఏంటి మీ అబ్బాయి ఏడి? అబ్బాయా, మాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరా? అయ్యి బాబోయ్, అవునా? మీ ఆయనకు వయసు ఎంత? వీడికి ఎందుకు? వీడికి ఎందుకండి? మీ ఆయనకు వయసు ఎంత? పెళ్ళయి ఎంతకాలం అయింది? అన్ని వివరాలు అడుక్కున్నాడు. అడుక్కొని, ఓ మాట చెప్తాను, ఆ పిల్లలు లేనామె ఆయనకు చెప్పలేదు, ఆ పెద్ద ఆయన కూడా ఈమెని అడగలేదు. మధ్యలో బ్రోకర్ పని చేసింది ఎవరు? ఈ గుమ్మం దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ ఉండే బుద్ధులు ఏంటంటే బ్రోకర్ బుద్ధులే. పాదాల దగ్గర కూర్చున్నోడు బ్రోకర్ పని చేయడు, డైరెక్ట్ యేసయ్యతో కనెక్ట్ అయ్యి ఉంటాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా. నన్ను ఈ మధ్యవర్తి పిలిచినాడు, పలానా దగ్గరికి రావాలి, భలే పరిచర్య అయ్యా అన్నాడు. భలే అయితే ఏంది, భలే కాకపోతే ఏంది, ఎక్కడికే పిలిచినా నేను వెళ్ళిపోతాను కదా. సరే డేట్ ఇచ్చినాను, ఖాళీగా ఉందని వెళ్ళినాను. వాక్యం చెప్పినాను, భోజనం పెట్టినాడు. పాప మా పాస్టర్ గారు నేను వెళ్ళిపోతున్నాను పరిగెత్తుకుంటూ కానుక పెట్టుకొని వస్తుంటే ఆయన చేతిలో కానుక తీసుకున్నాడు. ఈడో పావు గంట కనబడలేదు. నేను కారెక్కే సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు, కవర్ ఇచ్చినాడు, తీసుకొని వెళ్ళిపోయినాను. మరి ఏమనిపించిందో పిలిచిన ఆయనకి నాకు ఫోన్ చేసినాడు, అయ్యా కవర్ అందిందా అంటే అందిందండి అన్న. ఆయన మరి ఎవరు నన్ను అడగలేదు ఇప్పటివరకు. ఆయన అడిగినాడు, ఒక్కసారి కవర్ తెరిచి చూడండి అయ్యా అన్నాడు. కవర్ తెరిచినాను. ఎంత ఉన్నాయి అన్నాడు. చెప్పాలి కదా మరి, తప్పదు. 5,000 ఉన్నాయి అన్న. అయ్యా 15,000 పెట్టినానయ్యా నీకు అన్నాడు. మరి ఎక్కడ పోయినాయి 10,000? మధ్యలో రాకడలు ఎత్తపట్టట్టున్నాయి. బ్రోకరిజం పనులు అంటేనే ఇవి. బ్రోకరిజం పనులే. ఆ రోజు నుండి ఏ బ్రోకర్లు ఫోన్ చేసినా డేట్లు ఇవ్వను నేను. డైరెక్ట్గా ఫోన్ చేస్తే డేట్లు చేస్తాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చేతులతో హల్లెలూయా చెప్పండి. ఆ మధ్య కనబడి పాపం ఆయన నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేసి, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, అన్నయ్య నన్ను ఏమైందన్న? అదే ఆ రోజు జరిగిన దాన్ని బట్టి క్షమించాను. అరే రే నేను అది ఇప్పుడో మర్చిపోయినానన్న. నువ్వు 5,000, నువ్వు ఇచ్చింది 15,000, ఆడిచ్చింది 5,000, ఆడు 10,000 తిన్నాడు, ఆడేం బాగుపడ్డాడు. నేను ఇప్పటికి 4 కార్లు మార్చినాను కదా నాన్న. 10,000 తిన్నోడు అక్కడనే ఉన్నాడు, 5,000 తిన్నోడు ఇప్పటికి 4 కార్లు. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మనలను పోషించగలిగిన వాడు, మనల్ని నడిపించగలిగిన వాడు, మనలను లేవనెత్తగలిగిన వాడు, మనల్ని ఊరారా ఊరేగించగలిగిన వాడు. నేను అంటాను, యేసయ్యను నువ్వు మోయగలిగితే యేసయ్య ప్రపంచమంతా నిన్ను మోసుకొని వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా కుష్ఠరోగి బాగుపడి అయ్యగారికి కానుక పట్టుకొచ్చినాడు. అయ్యా మీరు ప్రార్థన చేసినారు, నాకు కుష్టి బాగైపోయింది అయ్యా, కానుక అన్నాడు. ఈయనేమన్నాడో తెలుసా? రే బాగైందా, పో కానుక తీసుకొని వెళ్ళిపో, వద్దు నాకు నీ కానుక వద్దు, తీసుకొని వెళ్ళి. ఈడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? చెప్పినాను కదా, గుమ్మం దగ్గర. గుమ్మం దగ్గర కూర్చొని ఆయన కానుక పట్టుకెళ్ళిపోతుంటే, ఏమండి ఏమండి ఏంటి కానుక పట్టుకెళ్ళిపోతున్నారేంటి? అయ్యగారు వద్దన్నాడా? ఆయన అట్టే అంటాడు, కరెంటు బిల్లు కట్టేది ఈఎంఐలు కట్టేది ఆయన. పెద్ద ఆయన పాపం ఏదో మాట్లాడినాడు, ఆయన మాటలు మీరు పట్టించుకోబాకండి. ఇదే సంచి మొత్తం నింపుకున్నాడు, ఇంట్లో పెట్టినాడు. వచ్చి మళ్ళా గుమ్మం దగ్గర కూర్చొని, ప్రభా పూలపారులో ఈరోజు జబ్రాజాయి గారిని బలముగా గుమ్మం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. రే
ఇప్పుడు వరకు రాని ప్రార్థన ఇప్పుడు వస్తుందేంట్రా, ఎక్కడికి వెళ్ళినావు ఇప్పటి వరకు? అదేంటండి, మీరు ఈరోజు బలంగా వాడబడాలని రాత్రంతా ప్రార్థనలు కదా కూర్చున్నా. ఒరే పనికి మాలినోడా, నువ్వు వెళ్తే వెళ్ళినావు, నీతో పాటు చెప్పాలా, నా ఆత్మ నీతో కూడా అని ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నువ్వు వెళ్ళి ఆడు డబ్బులు తెచ్చుకోలేదురా, ఆడిని వదిలిపెట్టిన కుష్ఠిరోగాన్ని. స్తోత్రం. డబ్బులు తెచ్చుకుంటే పర్వాలేదు, ఏం తెచ్చుకున్నాడట? ఇంకొంచెం గట్టిగా. అప్పుడు వరకు మంచిగా ఎట్లా కొట్టేటోడు ఇప్పుడు ఎట్లా కొడుతున్నాడు. ఏది సౌండ్? సౌండ్ తగ్గిందా లేదా? తగ్గిందా లేదా? జాగ్రత్త, గుమ్మం దగ్గర కూర్చుంటే సౌండ్ అది. మరి గుమ్మంతో ఏం పని నీకు? యేసయ్య పాదాల దగ్గర కూర్చో, అభిషక్తుల పాదాల దగ్గర కూర్చో, సేవకుని పాదాల దగ్గర కూర్చో, దేవుని పాదాల దగ్గర కూర్చో, అభిషేకం పొందుకో. ఏలియా దగ్గర పాదాల దగ్గర కూర్చున్నవాడు 14 అద్భుతాలు చేసి అభిషేకాన్ని పొందుకుంటే, ఈయన పాదాల దగ్గర కూర్చోకుండా గుమ్మము దగ్గర కూర్చున్నవాడు అభిషేకం పొందుకోలే, కుష్టిని పొందుకున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే అభిషేకం. నిన్ను బేతన్యాకి ఎందుకు తీసుకొచ్చినాడు దేవుడు అని అంటే, ఒక అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలని, నిన్ను ఆశీర్వదించడానికి. అందులో మొదటిది నువ్వు చేయాల్సింది విధేయత. రెండవది నువ్వు చేయవలసింది ఏంటంటే, ఖచ్చితంగా యేసయ్య పాదాల దగ్గర నీవు కూర్చోవాలి. చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. యోహాను గారు బాప్టిజం ఇస్తున్నాడు. బాప్టిజం ఇస్తున్న స్థలం ఎక్కడంటే బేతన్యాలోనే బాప్టిజం ఇస్తున్నాడు. బేతన్యా అనే గ్రామంలో. ఈలోపు ఆ ఊరిలో పరిసయ్యులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అంత చాలాసేపు అలా నిలబడి చూసి, ఏమండి, ఓ అయ్యగారు బాప్టిజం ఇస్తున్నా అయ్యగారు, నువ్వు ఎవరివి? ప్రవక్తవా? నువ్వు క్రీస్తువా? నువ్వు ఏలియావా అని అడిగినారు. అడిగితే ఈయనేమనాలా? నేను ప్రవక్త కాదు, క్రీస్తు కాదు, ఏలియా కాదు, నా పేరు యోహాన్ అనాలి కదా. వాళ్ళు అడిగిన దానికి ఇచ్చిన జవాబేంటో తెలుసా? నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను యోగ్యుడను. ఇప్పుడు చెప్పండి, నీ గురించి అడిగితే నువ్వు ఎవరి గురించి చెప్పాలా? అది దేవుడు ఈ వేదికనిచ్చింది నీ డప్పు కొట్టుకోవడానికి కాదు. నీ సాక్ష్యాలు ఎవడు కావాలా? ఇవన్నీ పక్కన పెట్టి వేదిక ఎక్కినవా, యేసయ్యను ప్రజలకు పరిచయం చేయి. సింహాసనం మీద ఆసీనుడైన దేవుని ప్రజలకు పరిచయం చేయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన హెచ్చవలసి ఉన్నది నేను, నన్ను గణపరచు వారిని నేను. యోహాను, బాబు నువ్వు ఎవరివి? నువ్వు ప్రవక్తవా? నువ్వు క్రీస్తువా? నువ్వు ఏలియావా? ఏ దానికి జవాబు చెప్పలేదు. నా సంగతి ఎందుకు కానీ, నా వెనక వచ్చుచున్నవాడు గొప్పవాడు కదా. యేసయ్య దేని కొరకు నేను పుట్టించున్నాడో తెలుసా? ఆయనను స్తుతించడానికి. నిన్ను దేవుడు దేని కొరకు పిలుచున్నాడు? ఆయన పరిచర్య చెయ్యి, ఆయన గురించి సువార్త ప్రకటించు. ఎంతసేపటికి నీ సోదే నువ్వు కొడతావే తప్ప ఏ రోజైనా యేసయ్య గురించి సంఘానికి కానీ ప్రజలకు కానీ ఎక్కడైనా చెప్పుకున్నావా? విశ్వాసులారా, ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీరు ఎవరండి అని అడిగితే ఒకే మాట చెప్పండి, నేనేమై ఉన్నానో దేవుని కృప. ఎప్పుడు మోకరించిన నీ నోట రావాల్సిన మాట ఏంటంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను. నువ్వు బలహీనురాలివే, నువ్వు బలహీనుడివే, నువ్వు చేత కాదు, నీకు పెద్ద చదువు లేదు, పెద్ద ఉద్యోగము లేదు, పెద్ద వ్యాపారము లేదు. నేను అంటాను, కంగారు పడిపోవద్దు. మోకరించినప్పుడు అంత ఒకే మాట చెప్పు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నా దగ్గరికి ఒక విశ్వాసులు, ఒక కుటుంబం వస్తుంటుంది.
వాళ్ళని దర్శిద్దామని ఉదయకాలం 6 గంటల సమయంలో వెళ్ళాను. వెళ్తే ఇంట్లో లేరు వాళ్ళు. పక్కింటి వాళ్ళని అడిగినాను, అమ్మా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారు అని అన్న. వాళ్ళు అన్నారు, అయ్యా రోడ్డు మీద టీ షాప్ ఉంది, టీ కొట్టు ఉంది, అక్కడ పని చేసుకుంటారయ్యా వాళ్ళు. 2 ఆడపిల్లలు, భార్య భర్తలు, 4 పనికి వెళ్ళినారయ్యా అని. వెంటనే అడ్రస్ కనుక్కొని వెళ్ళాను. భార్య భర్తలు 2 ఆ స్టాల్లో నిలబడ్డారు. ఆ 2 యవ్వన పిల్లలు ఆ టీ కప్పులు గడుగుతున్నారు అక్కడ కూర్చొని. చూడముచ్చట్టుకున్నారు. అయ్యా సమయం అవుతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, కాలేజీలకు వెళ్ళారా అని అంటే, అయ్యా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కష్టపడితే మాకొచ్చిన సొమ్ము మేము తినడానికి, మా ఇంటి కిరాయి కట్టడానికే సరిపోతుంది, బట్టకు కూడా సరిపోదు. అలాంటి మా పిల్లలకు చదువులు ఏడ పెట్టించాము, వాళ్ళకి అసలు చదువులే లేవయ్యా, మేము 4 కష్టపడితేనే మా ఇల్లు గడుస్తుంది అని చాలా బాధతో చెప్పినాడు. చాలా బాధ అనిపించింది ఆ పిల్లల్ని చూసి. కళ్ళలో నీళ్ళు పెట్టేసుకున్నా. కూర్చున్నంతసేపు నెమ్మది లేదు. చిన్న ప్రార్థన చేసి వెళ్తానంటే టీ ఇచ్చినారు, తాగినాను. ప్రార్థన అయిపోగానే ఇంత మూట తీసి నా చేతిలో పెట్టి 10వ భాగం అన్నారు. ప్రార్థన చేసి మరలా ఇవ్వబోతుంటే, దేవుని ఇంట్లో ఉండవలసినది మా ఇంట్లో ఉండకూడదు, అది శాపం, అయ్యా మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. తను తెచ్చి ఇంట్లో పెట్టానే కానీ ఓపెన్ చేయడానికి మనసు రావట్లేదు నాకు. బయలుదేరేటప్పుడు ఒక మాట అన్నారు, అయ్యా మేము ఒక లోన్ పెట్టుకున్నాం, ఒక 50,000కి లోన్ పెట్టుకున్నాం, 6 నెలలైంది లోన్ రావట్లేదు, ప్రార్థన చేయండి అన్నారు. బాధతో ప్రార్థన చేసి వెళ్ళి ఆ రోజు నుండి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నా. సరిగ్గా 1 నెల అయింది. ఈలోపు విజయవాడ నుండి ఒక డాక్టర్ గారి కొడుకు వీసా అప్లై చేయడానికి అమెరికాకు వెళ్ళడానికి నా దగ్గరికి వచ్చినారు. హైదరాబాద్కి పనులన్నీ ముగించుకొని వెళ్తూ నన్ను కలిసి వెళ్దామని వచ్చినారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. పాప మా బాబు గురించి చెప్తున్నాడు, ఆయన గురించి చెప్తున్నాడు, అమెరికా ప్రయాణం గురించి చెప్తున్నాడు. ఈలోపు ఈ కుటుంబం వచ్చింది. వచ్చి అక్కడ నిలబడ్డారు. అయ్యా రండి. ఏంటన్నాను. అయ్యా 6 నెలలుగా ఎదురు చూస్తున్నాం, మీరు ప్రార్థన చేసి వెళ్ళినారు, 50,000 లోన్ వచ్చేసింది అయ్యా, తీసుకొచ్చి నా చేతులు పెట్టి ప్రార్థన చేయండి, వ్యర్థమైపోకూడదు, ఈ టీ స్టాల్ని కాస్త ఒక షాప్లోకి మార్చుకోవాలనుకుంటున్నాము, ప్రార్థన ఆలకించినాడు అయ్యా దేవుడు అన్నాడండి. పాపం అలా చెప్పినారు. ప్రార్థన చేసినాను, వాళ్ళ చేతికి ఇచ్చినాను. అందులో కూడా 10వ భాగం తీసి నాకు ఇచ్చినారు. దాన్ని కూడా తీసుకొని అలా ప్రార్థన చేసినాను. ఇక నెమ్మదిగా ప్రార్థన చేసి వాళ్ళు అలా ఆ గడప దాటి బయటికి వెళ్ళినారు. ఈ డాక్టర్ గారు ఎవరండి వీళ్ళు అని అడిగినాడు. మా విశ్వాసులండి, టీ షాప్ పెట్టుకున్నారు, పనిచేస్తారని. నేను మిమ్మల్ని ఏం అడగను, ఒక్క మాట, వెళ్ళే వాళ్ళని పిలిపించండి అన్నాడు. ఎందుకు అని అన్నా. మీరు పిలవండి అన్నాడు. ఎందుకు అని అన్నా. మీరు ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇస్తారేమో అని అడగండి. నేను వెంటనే వాళ్ళ చరిత్ర అంతా చెప్పినాను. ఆ పిల్లలిద్దరికీ చదువు లేదయ్యా, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా వాళ్ళవి కాదు, పక్కింటి వాళ్ళ బట్టలు అయ్యేవి, గడవడం కష్టం, మీ అబ్బాయి డాక్టర్ చదువుకున్నాడు, అమెరికాకు పంపిస్తున్నారు, ఆ పిల్లల్ని అడుగుతున్నారనంటే, అయ్యా ఏం చదువుకున్నారు అడగట్లేదు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అడగట్లేదు, అలా కుటుంబంలో దైవికమైన వాతావరణం నాకు కనబడింది. వారి మీద దేవుని కృప ఉందయ్యా. ఆ పిల్లలు నా ఇంట్లో అడుగు పెడితే నా చరిత్రనే మారిపోతుంది. ఆ మాట తట్టుకోలేకపోయినాను. నెమ్మదిగా కుటుంబాన్ని పిలిచినాను. అమ్మా ఒకసారి రండి అన్నాను. ఆయన చెప్పినవన్నీ చెప్పినాను. చెప్తే ఒక్కసారి ఆ తల్లి అలా నేల కూలిపోయింది. తన భర్త అలా కూలిపోయి, అయ్యా మా విషయాలు తెలుసా చెప్పినారా? చెప్పినానయ్యా. కానీ ఆ పాపను అడుగుతున్నారయ్యా. అయ్యా మేము కట్నం ఇచ్చుకోలేమని చెప్పినారా? చెప్పినానయ్యా. మీకు ఆస్తి లేదని చెప్పినానయ్యా, మీకు సంపదన లేదని చెప్పినానయ్యా, మీకు సరైన ఆహారం లేదని చెప్పినానయ్యా, మీరు అమ్ముకునేది టీ అని చెప్పినానయ్యా. అన్ని చెప్పిన తర్వాత ఎలా అడిగినారయ్యా? నేను అన్నాను, నువ్వు కాదు అడిగింది, యేసయ్య జోక్యం చేసుకున్నాడు నీ విషయంలో. నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు ఓకే అంటే మీ ఇష్టం అయ్యా అన్నారు ఆ తల్లిదండ్రులు. వెంటనే వాళ్ళ భార్యకు విజయవాడలో ఫోన్ చేసి సాయంకాలానికి కట్టగట్టుకొని అందరు దిగినారు. మరుసటి రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు, వెళ్ళిపోయినారు. 6 మాసాల్లో ఆ పిల్లకు వీసా తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయిందంట కుటుంబం. దాని పేరు ఏమంటారో తెలుసా?
కృప. చెప్పండి ఏంటది? కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వ్యక్తికి అర్హతనివ్వగలిగినది దేవుని కృప. యోగ్యత లేని వ్యక్తికి యోగ్యునిగా మార్చగలిగినది దేవుని కృప. అనుకున్నారా? కుటుంబం చరిత్ర మారింది. ఆ రెండో పిల్లకి ఆ పైకి అమెరికాకి వెళ్ళిన అమ్మాయి డబ్బులు పంపిస్తే ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాయించినారు. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఒక ఇంజనీర్ గారు వచ్చి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజుకి ఆ కుటుంబం మా మందిరంలో కనబడుతుంటారు. నేను అంటాను, అంతటి దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు తెలుసా? మీ చరిత్ర మార్చడానికి, మీ కన్నీరు నాట్యంగా మార్చడానికి. ఓడిన చోట నిన్ను గెలిపించబోతున్నాడు. లేచి నిలబడదామా? మీ రెండు చేతులు జోడించేసేయండి, దండం పెట్టండి యేసయ్యకి. ఒక్క మాట ప్రభుతో చెప్పండి, అయ్యా నన్ను బేతన్యకు తొడుకుని వచ్చున్నావు, విధేయతను నేర్చుకుంటాను, నీ పాదాల దగ్గర కూర్చున్నది నేర్చుకుంటాను. మూడవదిగా నా గురించి నేను చెప్పుకోవడం మానేసి నీ గురించి చెప్తానయ్యా. నిన్ను పరిచయం చేస్తాను, నీ గురించి ప్రజలకు చెప్తాను, నీ గురించి స్వార్థను బోధిస్తాను. చేతులు జోడించి కన్నీటి తొక్క ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి నీ చరిత్ర మారబోతుంది. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ స్థితిగతులు మారబోతున్నాయి, నీ కుటుంబ పరిస్థితులు మారబోతున్నాయి. నీ పిల్లల భవిష్యత్తు, ఊహకు మించిన కార్యాలు నీ పిల్లల భవిష్యత్తులో నువ్వు చూడబోతున్నావు. ఓ తల్లి, ఓ తండ్రి, ఏ బిడ్డ కొరకైతే ఏడుచున్నావో, ఏ కుటుంబం కొరకైతే కన్నీరు విడుచున్నావో, ఎవరి నిమిత్తమై ప్రలాపించి పశ్చాత్తపడి ఏడ్చి గుండెలు బాదుకున్నావో, ఆ పిల్లలు రానయ్యున్న దినాల్లో ప్రయోజనకరంగా మారబోతున్నారు. ప్రయోజనకరంగా మారబోతున్నారు. చిన్న ప్రార్థన, అందరూ కూడా చిన్న ప్రార్థన. హల్లెలూయా. నీ ప్రార్థన వింటున్నాడమ్మా. ఒక్క చుక్క కన్నీరు ఈ రాత్రి నువ్వు ఇక్కడ కార్చి వెళ్ళగలిగితే నీ కన్నీటికి పరిష్కారం జరగబోతుంది ఈ రాత్రి. ఇది ఒక్క దిన సభనే కానీ నీ తలరాత మారబోతున్న సభ, నీ చరిత్ర మారబోతున్న సభ. దైవజనమా, ఓ ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య పాదాలు పట్టుకొని నా పరిస్థితి మార్చయ్యా. ఎంతకాలం ఈ శాపం, ఎంతకాలం ఈ దరిద్రత? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నేల నుండి దరిద్రులను పైకెత్తివాడు, ప్రజల ప్రధానులతో కూర్చొని పెట్టివాడు నజరేయుడైన యేసు, పునరుత్థానుడైన యేసు. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ఇప్పుడు అయ్యా నా చేయి పట్టుకోయ్యా. అయ్యా అయ్యా నన్ను దాటిపోద్దయ్యా, నువ్వు విడిచిపెట్టమని నా చేయి నీకు అందిస్తున్నానయ్యా. ఒక్కసారి నా చేతులు బలపరచయ్యా, నా భవిష్యత్తు ఆశీర్వదించయ్యా, నన్ను రక్షించయ్యా. ఎన్నో సార్లు రక్షణ పొంది కూడా తప్పడడుగులు వేశానయ్యా, తడబడిపోయానయ్యా, బలహీనున్నయ్యా, బలహీనురాలయ్యా. పడిపోకుండా కాపాడండి అయ్యా, ఆగిపోకుండా నడిపించండి అయ్యా. ఒక ఉన్నత స్థానంలో నేను ఉండాలని నువ్వు నా కోసం ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి వచ్చావు కదా. ఇదిగో నేను లోబడుతున్నాను. నాకు ఈ భూ సంబంధమైనది కాదు కావాల్సింది, శాశ్వత నివాసం. నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలని, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో నేను అక్కడికి రావాలనుకుంటున్నాను. ఎస్, భూమి మీద బ్రతికేది కొంతకాలమే. భూమి మీద మనం అష్టైశ్వర్యంతో బ్రతికించడానికి నా యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి రాలేదు. తానున్న చోట నీవు ఉండాలని ఆ స్థానాన్ని విడిచిపెట్టి వస్తే నీవేమో ఈ లోకంలో బాగా బతకాలనుకుంటున్నావు తప్ప భూ సంబంధమైన ఆశలే, భూ సంబంధ తలములే ఎంతసేపు లేచింది మొదలుకొని పడుకునేదాకా ఏం సంపాదిద్దాం, ఎలా బ్రతుకుతాం ఏంటి. అందుకే యేసయ్య అన్నదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం తెరుచుకుందామని. ఎందుకు మీరు చింతపడతారు? ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. అన్యజనులైతే వీటన్నిటి విషయమే విచారం కలిగి ఉంటారు. మీరైతే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, కావాల్సిన ఇస్తానన్నాడు. కానీ నమ్మకపోవడం వల్ల నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు నమ్మకపోవడం వల్ల దేవుడు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఈ రాత్రి నమ్ముతున్నానయ్యా,
ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకుందామని వాటి కోసం పరిగెట్టడం మానేసి అభిషేకం కొరకు దైవజనుడి వెనకాల పరిగెడతాను. అభిషేకం కోసం పాదాలు పట్టుకుంటాను. అభిషేకం కోసం సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టను. మందసం దగ్గరే ఉంటాను, పాదాలకు దగ్గర ఉంటాను, వీధిలో ఉండను, గుమ్మం దగ్గర ఉండను. అటు ఇటు వెళ్ళేవాడిని చూడనిక నా గురి గమ్యం అంతా నీవే. అడుగుతావా? మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మనం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు అనే యేసు వైపు చూద్దామా. నా గురి, నా గమ్యం, నా లక్ష్యం నీవే ప్రభువా. నీ ప్రేమకు కొలతలు లేవు, నీ ప్రేమకు అంతం లేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తుంటే నువ్వెవరెవరినో ప్రేమిస్తూ ఉంటావా? నువ్వు ప్రేమించవలసింది యేసును కాదా, లోకాన్ని ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసును ప్రేమించి చచ్చిపోయిన వాడు లేడు, మోసపోయిన వాడు లేడు. నోరారా మనసారా ఒక మాట అడుగు, ప్రభువా నీ ఉండే స్థలంలో నన్ను ఉంచడానికి నేనున్న స్థలంలోకి దిగి వచ్చావా? నా పాప శాపానంతా నువ్వు భరించి కల్వరి శిలువలో చివరి రక్త బట్టలు కార్చావా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళుని విరిచి తిరిగి రాచిన మృత్యుంజయుడా, పునరుద్ధరణుడా, లోకరక్షకుడా నీ ఉంటే నాకు చాలయ్యా. అయ్యా నీ వైపే చూస్తానయ్యా. ఇక లోకం గురించి పట్టించుకోను. అరే నా చదువు ఏంటి, నా ఆస్తి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇవేవి నాకు అక్కర్లా. నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. దేవుని మందిరానికి సమయానికి వెళ్తాను, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను, పరిచర్య చేస్తాను, సువార్తను ప్రకటించడానికి దైవజనుని వెంబడిస్తాను. నా గురి, నా గమ్యం, నా లక్షణం యేసయ్యా నువ్వే. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. రెండు చేతుల పైకెత్తి ఈ మాట చెప్పండి ఆయనతో. ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు, నీవు కూడా చేతులెత్తి ఆయనకు ప్రమాణం చేయి. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతుంది, న్యాయముగా నడుచుకునుట, కనికరముగా చూపించుట, దీన మనసు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించుట. ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుతుంది. అందుకంటే నిన్నేం అడగట్లేదే. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. స్వరమెత్తి చెప్పగలరా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, 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 నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యమో,
నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. చెప్తాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా. చప్పుడు పడుతూ స్వరమెత్తి ఆమేన్ స్తోత్రం. నీ మాట చాలయ్యా, ఆమేన్ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా. స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. యేసయ్యా, నీ ఉంటే చాలయ్యా, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందు నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 12 అరకలతో దున్నే వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు, అభిషక్తులను అనుసరించాడు. మరలా ఎక్కడ వనకొస్తానో అనే ఉద్దేశంతో తాను దున్నుతున్న అరకలలో ఉన్న ఎద్దులను వండించి ఆయన అభిషక్తులను వెంబడించాడు. వధించాడు, వండించాడు, వడ్డించాడు. అభిషక్తుడైన ఏలియాను వెంబడించాడు. ఇంకెక్కడ వెనక తిరిగా ఆగిపో, ఇక్కడ ఆగిపో, ఎత్తేళ్ళు ఆగిపో, గిల్గాల్లో ఆగిపో, ఎరుకోలు ఆగిపో, ఎక్కడ ఆగలేదు. నాకు కావాల్సింది ఇవి కాదు, నాకు కావాల్సింది నీవు, నీ అభిషేకం. ఎస్, వెంబడించిన వాడు ఏలియా కంటే మరిన్ని అద్భుతాలు చేశాడు. ఏలియాను వెంబడించిన ఎలీషా 2 అంతల అభిషేకాలు చేస్తే, ఎలీషాను వెంబడించిన గెహాజీ అభిషేకం కాదు కావాల్సింది, అతనికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. నీ సంగతి ఏంటి? ధనం కావాలా, దైవం కావాలా? అయ్యా, నాకు పరసంబంధమైన ఆశీర్వాదాలు కావాలన్న వాళ్ళు ఒకసారి మీ చేయి పైకెత్తండి. నేను మీకోసం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. పరసంబంధమైన ఆశీర్వాదం పొందితే ఆటోమేటిక్గా భూ సంబంధమైన ఆశీర్వాదం వచ్చేస్తుంది. భూ సంబంధమైన ఆశీర్వాదం తపన పడక్కర్లేదు, చింతపడక్కర్లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకలిగితే సమస్తము దేవుడిస్తాడు. ఇహమందు పరమందు 100 అంతల అనుభవం దేవుడిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ప్రత్యేకంగా భూ సంబంధమైన వాడి కోసం ప్రయాసపడక్కర్లేదు. ప్రభువు కోసం ప్రయాసపడేవాడు ఆటోమేటిక్గా భూ సంబంధమైన కూడా సంపాదించుకుంటాడు. యేసయ్యా, ఈ సమయంలో నీ ఆశీర్వాదం కావాలని చేతులు పైకెత్తిన నా ప్రియ సహోదరి సహోదరుల చేతిని మీకు అప్పగిస్తున్నాను. నువ్వు చేతులెత్తి ఆశీర్వదించావు కదా. ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ మాట విన్నారు, దయచేసి వీరిని కూడా ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. నా యేసయ్య ఆశీర్వదిస్తాడని ఆశతో ఉన్నారయ్యా. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు నాయన. వీరు ఊరకనే వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్రభు. కేవలం భౌతిక సంబంధమైన ఆహారం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా ఇచ్చావు ప్రభువా. ఈ 2 తీసుకున్న వారై రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి ఇక ప్రతిరోజు నిన్ను గూర్చిన ఆలోచనలతో, నీవు చూపించే మార్గంలో, నీ వాక్యానికి లోబడుతూ, నువ్వు ఏర్పరచుకున్న దైవజనుని వెంబడించే మనసు అందరికి దయచేయండి ప్రభు. చాలా మంది మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరాధనా సమయంలో చెరువుగట్లు చుట్టూ తిరుగుతున్నారయ్యా. రెక్కలతో సాధిస్తాం అనుకుంటున్నారు, కానీ వారి వల్ల కావట్లేదు నాయన. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని
ఒకడు కష్టపడిన వాళ్ళు సాధించలేడని నీ వాక్యం ముందుగానే చెప్పింది. మాకు అర్థం కాక అవస్థలు పడుతున్నాం నాయనా. మొదట మీ మందిరాన్ని వెతికితే, నీ సన్నిధికి వస్తే, వాక్యాన్ని చదివితే, ప్రార్థన చేస్తే, దైవజనుడు చెప్పిన ప్రతి మాటకు లోబడితే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోతామో వారే సాక్ష్యం ఇచ్చుదురుగాక. నాయనా కృప చూపించండి. ఎవరిని దాటిపోద్దు, ఎవరిని విడిచిపెట్టద్దు. వీరు అడుగు పెట్టిన స్థలం మీద ఆశీర్వాదంగా మారును గాక. ఆ ప్రాంతంలో ఏలుబడుతున్న శాపం కొట్టివేయబడును గాక. వీరు జీవము గల దేవుని బిడ్డలని సాక్ష్యం పొందుదురు గాక. ఒక్క వ్యక్తి చెంగు పట్టుకుని 10 మంది మందిరానికి వచ్చుదురు గాక. నీ కృపకు అప్పగించుకుంటూ నీ చిత్తం నెరవేర్చమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తుతి చెప్తాం. గట్టిగా దేవుని స్తుతి చెప్తాం. ఆశీర్వాదం పొంది మనం తిరిగి వెళ్తున్నాం. దైవజనులు అభిషేక్తులు గాబ్రియెల్ గారు ఆశీర్వాదం ప్రకటిస్తారు. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం దేవుని ప్రజలారా ప్రభు వచ్చి పర్యంతరము సదాకాలము యాషోజ్యోతయ్య గారికి, ఆత్మ తల్లి గారికి సదా తోడై వర్ధలింపజేయును గాక. ఆమేన్.